నేపాల్ ఇప్పుడు హిందూ ముస్లిం ఘర్షణలకు కారణమవుతుందనాలా, లేకపోతే హిందువుల తిరుగుబాటు జరుగుతుందనాలా, లేకపోతే ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయనా? ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు చెప్పుకోవచ్చు. ఏదైతే కన్వర్ యాత్ర మీదన ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది రెబల్స్ అంటే రాడికల్స్ దాడులు చేసి ఇద్దరు హిందువుల్ని పొట్టన పెట్టుకుని ముగ్గురు పోలీసుల్ని ప్రాణాల మీదకి తీసుకొచ్చినటువంటి ఘాతుక చర్య జరగడంతో నేపాల్లో ఉన్న హిందువులు ఒకప్పుడు హిందూ రాష్ట్రానికి కాస్త సెక్యులరిజం పేరుతో హిందూ దేశం, ప్రపంచంలో ఏకైక హిందూ దేశాన్ని సెక్యులర్ పేరుతో మార్చేసినటువంటి ఓలీ శర్మలు, ప్రచండ లాంటి దరిద్రుల కారణంగా ఇప్పుడు వాళ్ళ బాటలోనే పోతున్నటువంటి బాలెన్ షా ఎదురుగుండా విసిగిపోయినటువంటి హిందువులు అక్కడ తిరుగుబాటు ప్రకటించారు. ఒక్కసారిగా ముస్లింలకు సంబంధించిన ఇళ్ల మీద దాడులు చేసి వాళ్లతో ప్రాణాలు తీస్తున్నారు. అది తప్పే. హిందువుల మీద దాడి జరిగినందుకు వాళ్ళ ప్రాణాలు తీయడం తప్పే అక్కడ. కానీ ఘర్షణ వాతావరణం ముదిరిపోయింది. చివరికి మసీదుల మీద దాడులు కూడా వెళ్తున్నటువంటి ఉదంతాలు కనబడుతున్నాయి. అక్కడ మసీదుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి ఘటనలు, అంటే హిందూ తిరుగుబాటు అన్నటువంటిది సీరియస్గా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే నేపాల్లో జరుగుతోంది. అరాచకానికి ప్రతీకారం అన్నటువంటిది ఇప్పుడు హిందువులు అక్కడి నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.